కమలగారి వంటలకు స్వాగతం. ఈరోజు మనం కొబ్బరి పచ్చిశనగపప్పు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చేసుకుని చూద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుంది, కైమా టేస్ట్ వస్తుంది. ఇది తింటుంటే మసాలా వేసుకోవడం వలన ఇలా ఒకసారి తయారు చేసుకుని తిని చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా కొబ్బరి కూర తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక చారెడు పచ్చిశనగపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇది ఒక పావు గంట నానాక ఇలా బాయిల్ చేసుకుంటే హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది, కూరలో కూడా ఉడుకుతుంది. కాస్త అల్లం ముక్క, వెల్లుల్లిపాయ, జీలకర్ర, లవంగాలు ఇలా మందస్తాలు దంచి మసాలా పక్కన పెట్టుకుందాం. దంచి పక్కన పెట్టుకున్న మసాలా ముద్ద కూడా వేసి నూనెలో వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటాం. కూరకు అలంకరణ, ఆరోగ్యం ఇచ్చేది పసుపు కాస్త చల్లుకుందాం. సాల్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కాసేపు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించాలి. ఎందుకంటే కొబ్బరి అడుగంటే లక్షణం ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మగ్గినంతసేపు. ఇప్పుడు కారం కూడా చల్లి కాసేపు మూత పెడదాం. కారం ఘాటు తగ్గుతుంది మూత పెట్టి మగ్గించడం వలన. ఎసరు పోసుకున్నాక కాసేపు హైలో పెట్టి ఉడికించుకోవచ్చు, కానీ కొబ్బరి కూరని ఎప్పుడూ లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటూ ఉండాలి, మగ్గాలి. కొబ్బరి ఎంత మెత్తగా ఉడికితే అంత రుచి వస్తుంది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న శనగపప్పు వేసుకుందాం. బాయిల్ చేసి పక్కన శనగపప్పు వేసి కొబ్బరి ములగా ఎసరు పోసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి మెత్తగా ఉడికితేనే మంచి రుచిగా ఉంటుంది. మధ్య మధ్యలో కదుపుతూ చక్కగా లో ఫ్లేమ్లో కూర ఉడికించుకుంటే, అవసరమైనప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ నీరున్నప్పుడు మంచి రుచిగా ఉంటుంది ఈ కర్రీ. కైమా కూరలాగా ఉంటుంది. అందరూ కార్తీక మాసంలో అందరి ఇళ్లలో కొబ్బరికాయ చిప్పలు ఉంటాయి. ఎలాగో నాన్ వెజ్ కూడా మానేస్తారు. ఇట్లా ఈ కొబ్బరి శనగపప్పు మసాలా కర్రీ తయారు చేసుకుని తిని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. కూర రెడీ అయింది, చక్కగా నీరంతా ఇంకిపోయింది. కొబ్బరి కూరే కదా అని తక్కువ చేయకండి, మంచి శక్తిని ఇస్తుంది, జుట్టు బాగా పెరుగుతుంది. చపాతీ, పూరి, జొన్న రొట్టెకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.